నువ్వు సెటిల్ చేసుకో బాబు, తర్వాత బిడ్డను చూపిస్తాను. సెటిల్. సో తర్వాత టీచర్ అమ్మ తప్పును తప్పుగా రైట్గా కొట్టే టీచర్ అమ్మ సెటిల్మెంట్ అడిగింది. తండ్రికి బిడ్డని చూపించకుండా ఉండడం రైటా టీచర్ అమ్మ, రాంగా టీచర్ అమ్మ? నేను అడుగుతున్నా. తప్పును తప్పుగా రైట్గా కొట్టే టీచర్ అమ్మ ఆవిడ చెప్తుంది కదా, బిడ్డకి తండ్రిని చూపించకుండా సెటిల్మెంట్ అడగడం రైటా రాంగా? ఉన్నాయా మెసేజ్? తండ్రికి పక్కన పెట్టండి, బిడ్డకి తండ్రి అవసరం అనే విషయం ఉన్నాయి, చూపించారు కదా. సో ఆవిడ అడిగిన మాట వాస్తవం. ఈయన సరే బిడ్డకన్నా నాకు ఇంపార్టెంట్ కదని చెప్పి కొంత ఫ్రస్ట్రేషన్ గురై కొంత అంటే ఆ స్టేజ్లో ఎలా వెళ్ళాడంటే బిడ్డను చూపించకుండా కొన్నాళ్ళు బాగా ఇది పెడితే మనిషి ఇది అవుతాడు కదా, ఒత్తిడి చేశారు. ఇంకా బిడ్డ అనే దీంట్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత ఏకంగా ఒక రోజున పోలీసులను పిలిచి బిడ్డని కిడ్నాప్ చేయడానికి వచ్చాడో లేకపోతే అత్యాచారం చేయడానికి వచ్చాడు, చంపేయడానికి వచ్చాడు, ఏవో చెప్పి అతని మీద కేసు పెట్టారు.